హాయ్ ఫ్రెండ్స్, ఇంక ఇవాళ అయితే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఉదయాన్నే కాసేపు బాల్కనీలోకి వెళ్ళి మొత్తం ఆ గ్రీనరీని చూస్తే కళ్ళకి ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో. ఆ తర్వాత బయటకు అయితే వచ్చేసి గుమ్మాలు అవన్నీ కూడా ఇలా తుడిచేస్తూ ఉన్నాను. చిన్నదే అనమాట, అంటే ఇవి అపార్ట్మెంట్స్ కాబట్టి గుమ్మం అనేది అంత పెద్దగా అయితే ఏమీ ఉండదు. మాకున్న స్పేస్లో అక్కడ కొంచెం తడిబట్ట పెట్టేసి చిన్న ముగ్గు అయితే వేసేస్తాను. ఆ తర్వాత పిల్లలకి మా వారికి పాలు అయితే ఇచ్చేసాను. ఇంక ఇవాళ నేను దోశలు అయితే వేస్తున్నాను. నా కోసం దోశలు, మా వారి కోసం ఇడ్లీ అయితే చేస్తున్నాను. సో దాంట్లోకి అల్లం పచ్చడి అలాగే పల్లి పచ్చడి అనమాట. సో అల్లం పచ్చడిలోకి ఇక్కడ నేను అల్లం పచ్చిమిర్చి అవన్నీ కూడా మంచిగా వేయించుకొని, అల్లం పచ్చడి అంటే స్వీట్గా ఉంటుంది, అలాగే పల్లి పచ్చడి మామూలు పచ్చడి అనమాట. సో ఇంక ఇక్కడైతే దోశలు అయితే వేసేస్తా ఉన్నాను. ఇవి మామూలు దోశలే, రాగిపిండి దోశలు ఏం కాదు. లాస్ట్ మినీ వ్లాగ్లో చూపించినప్పుడు అడిగారు, సో ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తానండి రాగిపిండి దోశలు. ఇవైతే మామూలు దోశలే అనమాట. ఇంక మా వారికి అయితే పెట్టేశాను పల్లి చట్నీ, అలాగే ఇది మామూలు అల్లం పచ్చడి అనమాట. ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే మాత్రం ముందు రోజు చేపల పులుసు అయితే ఉంది, అందుకని ఇంకా మా వారి వరకు చేపల పులుసు అయితే పెట్టేశాను. పిల్లలకైతే ఇవాళ హాలిడే, అందుకని చెప్పి ఇంకా పిల్లలు అయితే వెళ్ళట్లేదు, మా వారికే అనమాట బాక్స్ అయితే మాత్రం. సో ఇంకా ఒకటే ఇవాళ లంచ్ బాక్స్, హడావిడి లేకుండా సింపుల్గా అయితే చేసాను. ఆ తర్వాత ఇంకా మా వారికి బ్యాగ్ ఇచ్చేసి ఇంక ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత నేనైతే సింపుల్గా పూజ చేసుకుంటా ఉన్నానండి. పెద్ద హడావిడిగా అయితే ఏం కాదు, చాలా సింపుల్గా చేసుకుంటాను. దీపం అయితే వెలిగించి అగరబత్తి అయితే చూపించి అలాగే ఏదో ఒక స్తోత్రం అయితే చదువుకుంటాను. ఆ తర్వాత ఇంకా మేము ఈ ఊరికి వచ్చి కొత్త అనమాట. సో అందుకని చెప్పేసి ఎక్కడ ఏముంటాయో తెలీదు, అందుకని బిగ్ బాస్కెట్లో నేనైతే ఇలాగా పిల్లలకి తినడానికి కొన్ని స్నాక్స్ అయితే ఆర్డర్ పెట్టాను. మామూలుగా అయితే మనకి వెంటనే డెలివరీ అయితే ఉంటాయి కదా, కానీ ఇక్కడ ఏంటి అంటే ఇవాళ పెడితే మనకి రేపు అయితే వస్తూ ఉందన్నమాట ఏలూరులో. సో ఇంకేంటి అంటే ముందు రోజు పెట్టాను, ఇంకా పిల్లలకి చిన్న స్నాక్స్ అలాగే బకెట్లు అవి కావాలి అంటే వచ్చేసాయి. ఇంకా తర్వాత పిల్లలకి స్నాక్స్ తెచ్చాను కదా, వాళ్ళకైతే చెప్పాను షూస్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి అని చెప్పి. వాళ్ళు ఎంచక్క క్యూట్గా కూర్చొని ఇలా షూస్ అవన్నీ కూడా వాళ్ళు బాగా క్లీన్ చేసుకుంటూ ఉన్నారు, ఎంత బాగా క్లీన్ చేశారో. ఆ తర్వాత ఇంక అక్కడంతా వాష్ ఏరియా క్లీన్ చేసేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే బాగా బోర్ కొట్టింది, కింద చిన్న పార్క్ ఉంటే అక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఇంకా పిల్లలు అడిగారు, సరే అని వాళ్ళని అక్కడికైతే తీసుకెళ్ళాను. మా అపార్ట్మెంట్ కిందే ఉంటుంది అనమాట, చిన్న పార్కే, పెద్ద పార్కేం కాదు. బోర్ కొట్టినప్పుడు అలా వెళ్ళి కూర్చోవచ్చు. సో ఇంకా పిల్లలు అయితే ఇక్కడ ఇవి ఆడుకునేవి ఉంటే ఇంకా అసలు ఆగరు కదా, వాళ్ళైతే ఆడుకుంటూనే ఉన్నారు. సరే మీరు ఆడుకోండి అని చెప్పి నేనైతే పైనకి వచ్చి వాళ్ళ కోసం చిన్న స్నాక్స్ అయితే చేశాను. ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగారు, అందుకని ఇన్స్టెంట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేశాను. రెసిపీ కావాలి అంటే చెప్పండి, ఈసారి షార్ట్లో షేర్ చేస్తాను. సో మీకు కనుక నా మినీ వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.